హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకే 1000 బిట్స్ పార్ట్ 5కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు 4 పార్ట్స్ చూడకపోయి ఉంటే కంపల్సరీగా చూడండి. అలాగే ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోండి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయండి. సో బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ని అటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా కూడా మనం ఈ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 201 question. The Food and Agriculture Organization of the United Nations is a specialized agency of the United Nations. It's founded in అని అడుగుతున్నారు. ఓకే, ఏంటి మన క్వశ్చన్ ఏంటి? ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఒక ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఓకే, అయితే ఇది ఏ ఇయర్ లో స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి 1971, 1941, 1946, 1945. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1945 ఈజ్ ద ఆన్సర్ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1945లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇది మనకి రోమ్. సో ఇటలీలోని రోమ్ లో ఉంది. దీని డైరెక్టర్ జనరల్, ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనకి క్యూ డోంగ్యూ ఇస్ ద ఆన్సర్. 202 క్వశ్చన్. బతుకమ్మ ఇస్ ఎ ఫ్లవర్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. సో బతుకమ్మ పండుగ అనేది పుష్ప మరియు సాంస్కృతిక పండుగ. అయితే ఏ స్టేట్ యొక్క పండుగ? సో ఇది అందరికీ తెలిసిందే. బతుకమ్మ ఫెస్టివల్ అంటే ద ఫేమస్, అసలు తెలంగాణ ఇస్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నోన్ యాజ్ ద వైట్ గోల్డ్? సో వైట్ గోల్డ్ కింది వాటిలో తెల్ల బంగారం అని దేన్ని అంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి కాటన్, జూట్, సిల్క్, ఊల్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? తెల్ల బంగారం దేన్ని అంటారు అంటే కాటన్. సో పత్తిని వైట్ గోల్డ్ అంటారండి, తెల్ల బంగారం అంటారు. ఓకే, సో నెక్స్ట్, నేషనల్ మ్యారిటైమ్ డే. సో నేషనల్ మ్యారిటైమ్ డే అంటే జాతీయ సముద్రయాన దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు? సో ఆప్షన్స్ మనకి ఆగస్ట్ 12th, ఏప్రిల్ 5th, జూలై 18th, జూలై 11th. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? నేషనల్ మ్యారిటైమ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఇట్ ఈస్ ఇన్ ఏప్రిల్ 5th. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏప్రిల్ 5th నేషనల్ మ్యారిటైమ్ డే అనేది జరుపుకుంటారు. ఓకే, సో ఆల్రెడీ ఏప్రిల్ 5th అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ 2020లో. సో దీని యొక్క థీమ్ ఏంటి అనేది చూద్దామండి. థీమ్ వచ్చేసి ఏంటి మనకి? సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. ఓకే, సో సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. ఓకే, సో అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ మ్యారిటైమ్ డే అంటే సముద్రయాన దినోత్సవం జరుపుకుంటారు. అండ్ అదే రోజున ఏప్రిల్ 5th రోజున వరుణ అనేటటువంటి ఒక అవార్డు అనేది ఇస్తారనమాట. ఓకే, 205th క్వశ్చన్. ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాజ్? ఆప్షన్స్ మనకి ఏకే గోపాలన్, జీవి మౌలంకర్, హెచ్జే కానియా, సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఆప్షన్ ఏంటి మనకి ఇచ్చారు కదా. సో అయితే భారతదేశం యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ ఈస్ హెచ్జే కానియా. జీవి మౌలాంకర్. సో జీవి మౌలాంకర్ ఎవరు మనకి? లోక్సభ యొక్క ఫస్ట్ స్పీకర్. ఓకే, సో నెక్స్ట్ 206th క్వశ్చన్. వేర్ ఇస్ ద బందీపూర్ నేషనల్ పార్క్? సో బందీపూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. సో ఈ బందీపూర్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడుంది? ఇది కర్ణాటకలో ఉంది. 1974లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ పార్క్ అనేది ప్రాజెక్ట్ టైగర్. సో అప్పుడు టైగర్స్ అనేవి అంతరించిపోతున్నాయి అనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ నేషనల్ పార్క్ కూడా దాంట్లోనే ఉంది. ఓకే, సో 207 క్వశ్చన్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో తొలి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? శీతల్వాడ్, కేసీ నియోగి, సిన్హా, నన్ ఆఫ్ ది ఎబో. ఓకే, సో తొలి ఆర్థిక సంఘం అధ్యక్షులు. సో ఎవరండి మనకి ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేసీ నియోగి. ఓకే, సో కేసీ నియోగి ఇస్ ద ఆన్సర్. సో ఇతను మనకి
ఫస్ట్ వ్యక్తి అయితే సో ప్రెసెంట్ ఫినాన్స్ కమిషన్ ఎవరు? ప్రెసెంట్ ఫినాన్స్ కమిషన్ వచ్చేసి 15th ఫినాన్స్ కమిషన్ ఇది. సో 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే నంద్ కిషోర్ సింగ్, ఎన్కే సింగ్ అంటాము, నంద్ కిషోర్ సింగ్. ఇతను వచ్చేసి ప్రెసెంట్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మనకి సీతల్వాడ్ ఎవరు అంటే మనకి సీతల్వాడ్ వచ్చేసి ఇతను తొలి అటార్నీ జనరల్. ఓకే, సో ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి సీతల్వాడ్ అన్నమాట. ఓకే, సో సిన్హా వచ్చేసి మనకి ఎస్పి సిన్హా. సో ఇతను మీకు ఇండియన్ హిస్టరీలో రావడం జరుగుతుంది. ఎవరు అంటే వైస్రాయ్ కౌన్సిల్లో మొట్టమొదటి భారతీయ సభ్యుడు అన్నమాట. ఓకే, సో మోడర్న్ హిస్టరీలో వస్తుంది, అలాగే పాలిటీలో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో ఉంటుంది అనమాట. ఎస్పి సిన్హా వచ్చేసి ఎవరు అంటే మనకి వైస్రాయ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కౌన్సిల్లో మొదటి భారతీయ సభ్యుడు ఈ ఎస్పి సిన్హా. 208 క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అసెండ్ మౌంట్ ఎవరెస్ట్? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి బచేంద్రి పాల్, టెన్జింగ్ నార్గే, సంతోష్ యాదవ్, ఆనంద్. ఓకే, సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి వ్యక్తి అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే మనకి టెన్జింగ్ నార్గే. సో ఇతను మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ ఎక్కినటువంటి వ్యక్తి. సో ఇతనితో పాటు ఇంకొకరు కూడా ఎక్కడం జరిగింది అనమాట ఎవరెస్ట్ శిఖరాన్ని. ఆ వ్యక్తి ఎవరు అంటే ఎడ్మండ్ హిల్లరీ. ఓకే, సో ఎడ్మండ్ హిల్లరీ. సో వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా ఏ ఇయర్ లో అంటే 1953లో. ఎడ్మండ్ హిల్లరీ వచ్చేసి న్యూజిలాండ్, టెన్జింగ్ నార్గే వచ్చేసి నేపాల్. ఇతని యొక్క జన్మస్థలం నేపాల్. ఓకే, సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ లో బచేంద్రి పాల్. సో ఈ బచేంద్రి పాల్ వ్యక్తి ఎవరు అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ. ఓకే, సో భారతీయ మహిళ అన్నమాట. ఫస్ట్ భారతీయ మహిళ ఎవరు అంటే బచేంద్రి పాల్ 1984న ఎక్కడం జరిగింది. రైట్, సో ఇది ఇతని గురించి. నెక్స్ట్ ఆవిడ గురించి. నెక్స్ట్ వచ్చేసి సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్ వచ్చేసి ఎవరు అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు 2 టైమ్స్ అధిరోహించినటువంటి మొదటి భారతీయుడు అన్నమాట. నెక్స్ట్ వన్ ఆనంద్. సో ఆనంద్ వచ్చేసి ఇతను కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ 209th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ టు డై వైల్ ఇన్ ఆఫీస్? సో పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి ఏకైక ఉపరాష్ట్రపతి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి జ్ఞాని జైల్ సింగ్, కృష్ణకాంత్, జాకిర్ హుసేన్, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ ఏంటి మనకి కృష్ణకాంత్ అన్నమాట. సో ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఇతను కృష్ణకాంత్ అనే వ్యక్తి 1997 నుంచి 2002 ఆ టైంలో ఉన్నారు. ఓకే, సో పదవిలో ఉండగానే మరణించినటువంటి తొలి ఏకైక ఉపరాష్ట్రపతి అన్నమాట. అండ్ రిమైనింగ్ పర్సన్స్ చూస్తే జ్ఞాని జైల్ సింగ్. జ్ఞాని జైల్ సింగ్ వచ్చేసి ఎవరు ఇతను అంటే మొదటి సిక్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్, సిక్ ప్రెసిడెంట్. నెక్స్ట్ జాకీర్ హుసేన్. సో జాకీర్ హుసేన్ కూడా ఎవరు మనకి తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి. ఓకే, తొలి ముస్లిం వైస్ ప్రెసిడెంట్ అన్నమాట జాకీర్ హుసేన్. అండ్ నెక్స్ట్ నన్ ఆఫ్ ది ఎబో. సో ఇది 210 క్వశ్చన్, హింద్ స్వరాజ్ బుక్ రిటర్న్ బై. సో హింద్ స్వరాజ్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, నెక్స్ట్ మహాత్మా గాంధీ, తిలక్. సో వీళ్ళు అనమాట. సో అయితే ఈ బుక్ ని రచించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 211 క్వశ్చన్, ఏ ఫుట్బాల్ గేమ్ ఈస్ ప్లేడ్ బిట్వీన్ 2 టీమ్స్ ఆఫ్ డాష్ ప్లేయర్స్ ఈచ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫుట్బాల్ ఆట గురించి అన్నమాట. అయితే ఫుట్బాల్ ఆటలో 2 జట్ల మధ్య ఎంతమంది ఆటగాళ్ళు అనేది ఉంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ 10, 11, 7, 9. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి 11 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో 11 ప్లేయర్స్ ఉంటారండి 2 టీమ్స్ లో కూడా. ఈచ్ టీమ్ లో కూడా 11 ప్లేయర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది 212th క్వశ్చన్, ద వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై. సో ప్రపంచ పెట్టుబడి నివేదికని ప్రచురించేది ఎవరు అని అడుగుతున్నారు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అన్నమాట. సో అయితే ఇది
ఎవరు పబ్లిష్ చేస్తారు? సో ఆప్షన్స్ మనకి ఐఎంఎఫ్, యూనిసెఫ్, యుఎన్సిటిఏడి, యుఎన్డిపి. సో ఆన్సర్ ఏంటి? యుఎన్సిటిఏడి అన్నమాట. ఓకే, సో ఇది మనకి 1991 నుంచి కూడా మనకి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తారు. సో ఏంటి అంటే పెట్టుబడుల మీద గురించి అన్నమాట. సో మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాము. సో వాటి యొక్క తాజా ట్రెండ్స్ అన్నింటిని, ఎఫ్డిఐస్ యొక్క తాజా ట్రెండ్స్ ఏమున్నాయి ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అది ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే యుఎన్సిటిఏడి వాళ్ళు దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా ప్రచురించడం జరుగుతుంది. రైట్. యుఎన్సిటిఏడి యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ద దాని యొక్క ఫుల్ ఫామ్ అండి. అండ్ నెక్స్ట్ ఐఎంఎఫ్, యూనిసెఫ్, యుఎన్డిపి గురించి చూసుకుంటే మనకి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాము. సో ఇది వచ్చేసి మనకి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ? ఇది మనకి వాషింగ్టన్ లో ఉంది. 1947 లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూనిసెఫ్. యూనిసెఫ్ వచ్చేసి ఇది ఒక చిల్డ్రన్స్ ఫండ్స్. ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. 1946 లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ యుఎన్డిపి, ఇది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట, యునైటెడ్ నేషన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ లో ఉంది. 1965 లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 213th question, which of the following countries is not a member of SCO? సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాము ఎస్సీఓని. సో ఇందులో ఏం అడుగుతున్నారు ఇక్కడ మనకి? దాంట్లో మెంబర్స్ గురించి అడుగుతున్నారు, నాట్ ఏ మెంబర్ అన్నమాట. సో టోటల్ గా ఎంతమంది మెంబర్స్ ఉంటారు దీంట్లో అంటే టోటల్ గా 8 మెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆ 8 మెంబర్స్ ఏవేవి అంటే మనకి చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. సో వీటిలో లేనివి ఏంటి ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే? బ్రెజిల్ అన్నమాట. ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా మెంబర్స్ ఆఫ్ ద ఎస్సీఓ. ఎస్సీఓ అంటే ఏం చెప్పానండి? ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇదొక పొలిటికల్ గా కానీ ఎకనామికల్ గా కానీ ఇదొక సైనిక సంస్థ అన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఇది మనకి అంటే బీజింగ్ లో ఉంది. చైనాలోని బీజింగ్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్. రైట్. సో నెక్స్ట్ 214 క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు? సో ఆప్షన్స్ మనకి ఆగస్ట్ 12, ఏప్రిల్ 5, మే 3, జూలై 11. సో ఆన్సర్ వచ్చేసి మనకి పత్రికా స్వేచ్ఛా దినోత్సవం వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా మనకి మే 3న జరుపుకోవడం జరుగుతుంది, ప్రెస్ ఫ్రీడమ్ డే. సో ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 2020 యొక్క థీమ్ ఏంటో చూద్దాం. థీమ్ వచ్చేసి ఏంటి అంటే జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనేది మనకి దీని యొక్క థీమ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 215 క్వశ్చన్, ద డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో లోతైన సరస్సు గురించి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ బైకాల్, మిడ్ లేక్, చిల్కా లేక్, నన్ ఆఫ్ ద ఎబో. డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్, సో అతి లోతైన సరస్సు ప్రపంచంలో ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి బైకాల్ లేక్ ఇస్ ద ఆన్సర్ అండి. సో బైకాల్ లేక్ వచ్చేసి మనకి ఇది ప్రపంచంలోనే అతి లోతైనటువంటి సరస్సు అన్నమాట. సో ఇది ఎక్కడుంది మనకి? రష్యాలో ఉంది. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏరియా ఆఫ్ ఇండియా? సో ఆప్షన్స్ ఏంటి మనకి? మాసిండ్రం, వైలిలి పీక్ అంటే వైలిలి శిఖరం, మహాబలేశ్వరం, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ ఈస్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏరియా వచ్చేసి మనకి ఎక్కడుంది? ఇది మనకి మాసిండ్రం అన్నమాట. సో ఇండియాలో మాసిండ్రం, చిరపుంజి ఇవి మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏరియాస్ అన్నమాట. ఓకే, సో మాసిండ్రం వచ్చేసి మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఇదే ఉంది కాబట్టి మాసిండ్రం ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ రిమైనింగ్ వీటిల్లో కూడా మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్సే, కాకపోతే ఎక్కువ వచ్చేసి మనకి మాసిండ్రంలో ఉంటుంది. 217, సో మాసిండ్రం అనేది ఎక్కడుంది అంటే మనకి ఎక్కడుంది? ఇది మనకి
మేఘాలయలోని ఒక హిల్స్ ఫేమస్ అన్నమాట. ఆ హిల్స్ ఏంటి అంటే ఖాసీ హిల్స్. సో ఖాసీ హిల్స్ లో మేఘాలయలో ఈ మాసిండ్రం అనేది ఫేమస్. నెక్స్ట్ 217th క్వశ్చన్. సో ఇండియా 2020 ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసేయండి మనకి ప్రణబ్ ముఖర్జీ, ఏపీజే అబ్దుల్ కలాం, సారీ అండి ఇక్కడ టైప్ మిస్టేక్, అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ ఆర్ వెంకటరామన్, నన్ ఆఫ్ ది ఎబో. సో ఇండియా 2020 గ్రంథ రచయిత వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ ద ఆన్సర్. 218th question. Which finance minister introduced the India's first budget? సో ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారు. సో తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి మంత్రి, ఆర్థిక మంత్రి, అది కూడా ఎవరు మనకి తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది అంటే ఆర్కే షణ్ముగం శెట్టి. రైట్, 1947లో ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఫస్ట్ బడ్జెట్ ఆర్కే షణ్ముగం శెట్టి ఇస్ ద ఆన్సర్. అండ్ రిమైనింగ్ పర్సన్స్ చూసుకుంటే చిదంబరం కూడా మనకి వన్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, నెక్స్ట్ హెచ్జే కానియా వచ్చేసి మనకి ఎవరు మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 219 క్వశ్చన్. హూజ్ మోటో ఈజ్ బికారి హటావో. సో బికారి హటావో అనేది ఎవరి నినాదం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ, ఆల్ ఆఫ్ ద అబో. సో బికారి హటావో, గరీబీ హటావో, ఇటువంటి నినాదాలు అనేది ఇవ్వడం జరిగింది మన ఇండియాలో. సో గరీబీ హటావో చూసుకుంటే మనకి ఇందిరాగాంధీ, అండ్ బికారి హటావో చూసుకుంటే రాజీవ్ గాంధీ ఇస్ ద ఆన్సర్ అండి. రైట్, సో రాజీవ్ గాంధీ గారు బికారి హటావో అనేటటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చూసుకుంటే మనకి గరీబీ హటావో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 220 క్వశ్చన్. ఫౌండర్స్ ఆఫ్ ద ఆర్య సమాజ్. సో ఆర్య సమాజ్ యొక్క ఫౌండర్స్ ఎవరు అంటే ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం గారు, అండ్ నెక్స్ట్ లాలా లజపతి రాయ్. సో ఆర్య సమాజ స్థాపకులు ఎవరు అంటే దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి. అతని యొక్క నినాదం కూడా ఒకటి ఉంది. సో ఆ నినాదం కనుక తెలిస్తే మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఓకే, సో దాని ఆన్సర్ నేను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఆన్సర్ ఇట్ అండి. దయానంద సరస్వతి గారి యొక్క నినాదం ఏంటిది? 221 క్వశ్చన్. విచ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ షేర్స్ ఏ బార్డర్ విత్ మయన్మార్. సో మయన్మార్ తో సరిహద్దుని పంచుకునేటటువంటి ఈశాన్య రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి సిక్కిం, చైనా, మేఘాలయ, మిజోరాం. ఓకే, సో మనకి మయన్మార్ బార్డర్ తో సరిహద్దును పంచుకునేటటువంటి రాష్ట్రం ఇది మన ఇండియాలో. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, మిజోరాం. సో మనకి మయన్మార్ తో మన ఇండియాతో అంటే బార్డర్ తో షేర్ చేసుకునేది ఏంటిది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ నాగాలాండ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మిజోరాం, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మణిపూర్. సో ఈ 4 కూడా మనకి ఈ మయన్మార్ తోటి బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి మిజోరాం ఒక్కటే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. 222 క్వశ్చన్. ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ వాజ్. సో భారత నావికా దళానికి మొదటి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఏకే గోపాలన్, జీవి మౌలంకర్, ఆప్షన్ సి సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి సర్ చార్లెస్ థామస్ మార్క్ పిజే. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి, సో భారత నావికా దళానికి మొట్టమొదటి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సర్ చార్లెస్ థామస్ మార్క్ పిజే. ఓకే, సో అయితే ఇది మనకి ఫస్ట్ చీఫ్ వచ్చేసి ఇతను. రైట్, సో అయితే ప్రెసెంట్ ఎవరున్నారు, సో ప్రెసెంట్ ఎవరున్నారు అంటే ప్రెసెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వచ్చేసి కరంబీర్ సింగ్. సో ఇతను వచ్చేసి మనకి ఎన్నవ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అంటే మనకి 24th. ఓకే, సో 24th చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్.
అండ్ ఇక్కడ జీవి మౌలంకర్ చూస్తే మనకి మొదటి స్పీకర్, లోక్సభ స్పీకర్. 223rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద నైల్? సో కింది వాటిలో ఏది మనకి గిఫ్ట్ ఆఫ్ ది నైల్ అని చెప్పి అంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఫిన్లాండ్, ఈజిప్ట్, రష్యా, క్యూబా. సో మనకి ఏంటి ఆన్సర్ వచ్చేసి గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అంటే మనకి ఈజిప్ట్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ఎందుకు ఈజిప్ట్ అన్నారు అంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి ఈజిప్ట్ యొక్క నాగరికతని, అంటే ఇక్కడ మనకి గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అంటున్నారు. నైల్ అనేది ఇదేంటి మనకి రివర్ అన్నమాట. సో ఈ నైల్ రివర్ అనేది ఏంటి మనకి ఈజిప్ట్ ఎందుకు ఆన్సర్ చెప్తుంది అంటే ఈజిప్ట్ యొక్క నాగరికత అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే ఈ నైల్ రివర్ ఏం చేస్తుంది అంటే ఆ ఈజిప్ట్ ప్రాంతానికి మొత్తం అంటే లైక్ రవాణా మార్గాలు కానీ, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి నీటిపారుదల సహాయం కానీ, అలాగే పంటలు పండించడానికి సారవంతమైన మట్టిని కానీ ఇది మనకి సృష్టించింది అనమాట ఈ నైల్ రివర్ అనేది ఈజిప్ట్కి. సో అందుకని చెప్పి ఈజిప్ట్ వచ్చేసి గిఫ్ట్ ఆఫ్ ది నైల్ అని చెప్పి అంటారు. ఓకే, 224th క్వశ్చన్, వరల్డ్ హీమోఫిలియా డే, ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటివి ఇక్కడ ఏప్రిల్ 17th, మే 3rd, జూలై 11th. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి అంటే ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం వచ్చేసి మనకి ఏప్రిల్ 17th ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏప్రిల్ 17th అయిపోయింది కాబట్టి మనకి ప్రజెంట్ 2020 థీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈసారి 2020 థీమ్ ఏంటి అంటే గెట్ ఇన్వాల్వ్స్ ఇస్ ద థీమ్ ఫర్ వరల్డ్ హీమోఫిలియా డే. ఓకే, సో నెక్స్ట్ 225th క్వశ్చన్, విచ్ ఇస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా? సో భారతదేశంలో మనకి ఎత్తైన పీఠభూమి అనేది ఎక్కడ ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి పామీర్ పీఠభూమి, డెక్కన్ పీఠభూమి, చోటా నాగ్పూర్ పీఠభూమి, నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. దక్కన్ పీఠభూమి అనేది మనకి భారతదేశంలో ఇది అతి ఎత్తైన పీఠభూమి. 226th క్వశ్చన్, ద వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి మార్గరెట్ థాచర్, సిరిమావో బండారు నాయకే, సుచేత్ర కృపలాని, నన్ ఆఫ్ ద ఎబో. సో ఇక్కడ మనకి మహిళా ప్రధానమంత్రి అడుగుతున్నారు, ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. సో ఆవిడ ఎవరు అంటే సిరిమావో బండారు నాయకే. సో ఈవిడ వచ్చేసి శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ అండి, శ్రీలంక ప్రైమ్ మినిస్టర్. సో రిమైనింగ్ చూస్తే మనకి మార్గరెట్ థాచర్. సో మార్గరెట్ థాచర్ వచ్చేసి బ్రిటన్ యొక్క మహిళా ప్రధానమంత్రి, అంటే బ్రిటన్కి తొలి మహిళా ప్రధాని ఎవరు అంటే మార్గరెట్ థాచర్. అలాగే మనకి ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ సిరిమావో బండారు నాయకే. రైట్, సో నెక్స్ట్ 227th క్వశ్చన్, రెడ్ రివర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క ఎరుపు నది అని చెప్పి ఏ నదిని పిలవడం జరుగుతుంది? సో ఆప్షన్స్ మనకి దామోదర్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, గోదావరి నది, బ్రాహ్మణి నది. రైట్, సో మనకి భారతదేశంలో రెడ్ రివర్ అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర రివర్. ఓకే, సో బ్రహ్మపుత్ర రివర్ని ఎరుపు నది అంటారు. అండ్ అలాగే ఈ బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో యార్లుంగ్ సాంగ్పో అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఈ బ్రహ్మపుత్ర రివర్ని దిహాంగ్ నది అంటారు, ఆర్ సియాంగ్ నది అని కూడా అంటారనమాట. అంటే దీనికి ఉన్నటువంటి మరో పేర్లు అనమాట, ఒక్కొక్క ప్రదేశంలో దాన్ని ఒక్కొక్కలా పిలవడం జరుగుతుంది. సో టిబెట్లో వచ్చేసి యార్లుంగ్ సాంగ్పో అంటే, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి మనకి దిహాంగ్ ఆర్ సియాంగ్ నది అని చెప్పి పిలవడం జరుగుతుంది. 228th క్వశ్చన్, విచ్ కంట్రీ నోన్ యాజ్ ద కాంటినెంట్ ఆఫ్ బర్డ్స్?
సో పక్షుల ఖండంగా పిలువబడేటటువంటిది ఏంటిది అని అడుగుతున్నారు. సో ఏ దేశాన్ని పక్షుల ఖండంగా ఆర్ కాంటినెంట్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి వెనిజులా, సౌత్ అమెరికా, న్యూజిలాండ్, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి మనకి సౌత్ అమెరికా ఇస్ ద ఆన్సర్ అండి. దక్షిణ అమెరికాని పక్షుల ఖండంగా పిలవడం జరుగుతుంది. అండ్ అక్కడ ఎక్కువగా కూడా మనకి బర్డ్స్ అనేవి, పక్షుల జాతులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. 229th క్వశ్చన్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈస్ కాల్డ్. సో భూకంపాలపై అధ్యయనం శాస్త్రాన్ని ఏమని అంటారు? సో ఏమంటారు? సో ఆప్షన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది? లిథాలజీ, సెస్మాలజీ, కాస్మాలజీ, నన్ ఆఫ్ ది ఎబో. సో భూకంపాలపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ వచ్చేసి మనకి సిస్మాలజీ ఇస్ ద ఆన్సర్ అండి. సో లిథాలజీ అంటే ఏంటి? సో లిథాలజీ అంటే ఏంటి అంటే ఇది మనకి శిలల గురించి చేసేటటువంటి, అంటే శిలల మీద, అంటే వాటి యొక్క స్వభావం, వాటి యొక్క నేచర్ అనేది ఎలా ఉంటుంది, వాటి దాని మీద చేసే అధ్యయన శాస్త్రాన్ని లిథాలజీ అంటారు. నెక్స్ట్ కాస్మాలజీ. కాస్మాలజీ అంటే మనకి యూనివర్స్, అంటే విశ్వం గురించి చేసే అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. 230th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్? సో సైనిక దళాల యొక్క మొదటి భారతీయ ప్రధాన అధికారి ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్స్ ఆర్డి కటారి, జనరల్ ఎం రాజేంద్ర సింగ్, సానోదేవి, మిహిర్ సేన్. ఓకే, సో మనకి ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సైనిక దళాల మొదటి భారతీయ ప్రధాన అధికారి. సో ఆన్సర్ ఎవరు అంటే మనకి జనరల్ ఎం రాజేంద్ర సింగ్ అన్నమాట. సో ఇతను మనకి 1955లో ఉండడం జరిగింది. సో అప్పుడే మనకి మొదటి భారతీయ ప్రధాన అధికారి నియమించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఆర్డి కటారి. సో రిమైనింగ్ పీపుల్ చూసుకుంటే ఆర్డి కటారి ఎవరు మనకి అంటే ఈ నావికా దళాలు ఉన్నాయి కదా మనకి, నావీ. సో ఆ నావికా దళాల యొక్క మొదటి ప్రధాన అధికారి అన్నమాట. ఇతను వైస్ అడ్మిరల్ ఆర్డి ఖటారి. అండ్ నెక్స్ట్ వన్ సానోదేవి, అలాగే మిహిర్ సేన్. ఇది షానోదేవి అండి. షానోదేవి అంటే ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడింది, SHANNO దేవి, DEY. ఓకే, సో షానోదేవి ఎవరు మనకి అంటే ఇవిడ మనకి మొదటి మహిళా స్పీకర్. ఒక స్టేట్ కి మొట్టమొదటి స్పీకర్ ఎవరు? మహిళా స్పీకర్ అంటే షానోదేవి. అండ్ నెక్స్ట్ వన్ మిహిర్ సేన్. మిహిర్ సేన్ ఎవరు అంటే మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంది కదా, ఇంగ్లీష్ ఛానల్ ని దాటినటువంటి, ఈదినటువంటి మొదటి భారతీయుడు అనమాట. ఇంగ్లీష్ ఛానల్ ని ఈదినటువంటి భారతీయుడు ఎవరు? మొట్టమొదటి వ్యక్తి అంటే మిహిర్ సేన్. ఓకే, సో ఒక 230th ఆన్సర్ ఏంటి అంటే మనకి జనరల్ ఎం రాజేంద్ర సింగ్ ఇస్ ద ఆన్సర్. 231 క్వశ్చన్, ఎలిఫెంటా కేవ్స్ లొకేటెడ్ ఇన్. సో ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? సో ఆప్షన్స్ ఏంటి మనకి అస్సాం, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర. సో ఎలిఫెంటా గుహలు అనేది మనకి ఎక్కడ ఉన్నాయి అంటే ఇవి మనకి ముంబై, రైట్. సో ముంబై అనేది ఎక్కడ ఉందండి మనకి? ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. సో ఇక్కడ టైప్ మిస్టేక్, మధ్యప్రదేశ్ కాదు, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో నోట్ డౌన్ చేసుకోండి, రైట్. సో ఎలిఫెంటా గుహలు మనకి ముంబైలో ఉన్నాయి, ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. సో ఇక్కడ ఏంటి మెయిన్ గా ఎలిఫెంటా కేవ్స్ లో ఫేమస్ అంటే ఇక్కడ త్రిమూర్తి విగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఓకే, 232 క్వశ్చన్, ఉదయగిరి కేవ్స్ లొకేటెడ్ ఇన్. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి అస్సాం, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర. సో ఉదయగిరి గుహలు అనేవి ఎక్కడ ఉన్నాయి? సో అవి మనకి ఎక్కడ ఉన్నాయంటే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. 233rd క్వశ్చన్, లోకమాన్య ఇస్ ద నిక్ నేమ్ ఆఫ్. సో లోకమాన్య అనేది ఎవరికి బిరుదు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి నారాయణ్ గురు, పండిట్ మదన్ మోహన్ మాలవ్య, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే. సో ఇక్కడ మనకి లోకమాన్య అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది? సో మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఆన్సర్ వచ్చేసి మనకి బాలగంగాధర్ తిలక్ ఇస్ ద ఆన్సర్ అండి. సో బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అనే బిరుదు ఉండడం జరిగింది, రైట్. 234th క్వశ్చన్, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
సో ఏ రోజున జరుపుకుంటాం అది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అంటే? సో ఇట్ ఈస్ ఇన్ ఆగస్ట్ 12th. సో ఆగస్ట్ 12th మనం ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క థీమ్ కనుక చూస్తే మనకి, సారీ అండి, ఆగస్ట్ 12th కాదు, మే 12th ఇది. ఓకే, సో టైప్ మిస్టేక్ ఇది. సో ఆగస్ట్ కాదు, మే 12th, రైట్. సో మే 12th మనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అనేది జరుపుకుంటాము. సో 2020లో దీని యొక్క థీమ్ ఏంటి అని చూసుకుంటే మనకి నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. ఓకే, సో ఇది మనకి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క థీమ్. ఓకే, సో నెక్స్ట్ 235th క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షురాలైనటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి రాజ్ కుమారి అమృత్ కౌర్, అన్బిసెంట్, సరోజినీ నాయుడు, ఆల్ ఆఫ్ ద ఎబో. సో ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసి తప్పండి, అనిబిసెంట్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మొట్టమొదటి మహిళ అన్నమాట, అధ్యక్షురాలైనటువంటి మహిళ వచ్చేసి ఈ అన్బిసెంట్ గారు. ఓకే, ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఏ ఇయర్ లో ప్రెసిడెంట్ అయ్యారు అంటే 1917లో ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్. సో ఈ రాజ్ కుమారి అమృత్ కౌర్ ఎవరు అంటే ఈవిడ మనకి మొట్టమొదటి కేంద్ర మంత్రి అన్నమాట, క్యాబినెట్ మినిస్టర్. మొదటి మహిళ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అంటే మనకి రాజ్ కుమారి అమృత్ కౌర్ అన్నమాట. సో ఈవిడ వచ్చేసి ఏ పోస్ట్ కున్నారు క్యాబినెట్ మినిస్టర్ గా అంటే హెల్త్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. ఓకే, సో అది కూడా 1947 ఆ టైంలో ఉన్నారన్న, 1947 to 57 వరకు. ఓకే, నెక్స్ట్ సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు ఎవరు మనకి భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షురాలైనటువంటి మొదటి భారతీయ మహిళ అన్నమాట. సో ఈవిడ వచ్చేసి భారతీయ మహిళ అయితే అనిబిసెంట్ గారు వచ్చేసి మొట్టమొదటి అధ్యక్షురాలైనటువంటి మహిళ అన్నమాట. ఓకే, 236th క్వశ్చన్. ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్. సో పిడుగుల దేశం అని చెప్పి ఏ దేశాన్ని పిలవడం జరుగుతుంది? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి మయన్మార్, భూటాన్, థాయిలాండ్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్, పిడుగుల దేశం అని చెప్పి ఏ దేశాన్ని అంటారంటే భూటాన్ని పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ మయన్మార్, అలాగే థాయిలాండ్. సో థాయిలాండ్ వచ్చేసి మనకి ఏమని పిలుస్తారు? సో థాయిలాండ్ వచ్చేసి మనం ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అంటామండి. సో తెల్ల ఏనుగుల దేశం అంటారు. నెక్స్ట్ మయన్మార్. సో మయన్మార్ వచ్చేసి ఏమంటారు అంటే ల్యాండ్ ఆఫ్ పగోడాస్ అని కూడా అంటారు. ఓకే, సో ల్యాండ్ ఆఫ్ పగోడాస్ అంటే తెలుగులో వచ్చేసి బంగారు శిఖరాల దేశం అంటారు. ఓకే, సో నెక్స్ట్ 237th క్వశ్చన్. ద ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ద ఆర్కిటిక్. సో ఆర్కిటిక్ లో తొలి పరిశోధనా కేంద్రం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏ దక్షిణ్, హిమాద్రి, గంగోత్రి, నన్ ఆఫ్ ది ఎబో. ఓకే, సో ఇక్కడ మనకి రీసెర్చ్ సెంటర్స్ అనేవి దక్షిణ్, హిమాద్రి, గంగోత్రి మూడు కూడా రీసెర్చ్ సెంటర్సే. కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఏది అని అడుగుతున్నారు, అది కూడా ఆర్కిటిక్ ఆ ప్రదేశంలో. సో ఆన్సర్ వచ్చేసి మనకి హిమాద్రి ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. సో నెక్స్ట్ వన్ 238th క్వశ్చన్. విచ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా? సో గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని అంటారు? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి చెన్నై, తంజావూర్, తమిళనాడు, మధురై. ఓకే, సో గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి మనకి ఏ ఊరిని అంటారు అంటే తంజావూర్ అనే ప్రాంతాన్ని అనడం జరుగుతుంది. సో తంజావూర్లో మనకి ఎక్కువగా టెంపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అందుకని చెప్పి మనకి గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి పిలవడం జరిగింది. 240 క్వశ్చన్. వేర్ వాజ్ ద కంట్రీస్ ఫస్ట్ ఓపెన్ ప్రిజన్ ఫర్ ఉమెన్? సో మహిళల కొరకు దేశంలో మొట్టమొదటి ఓపెన్ జైల్, ఓపెన్ ప్రిజన్ అనేదాన్ని ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ముంబై, పూణే, అహ్మదాబాద్, నన్ ఆఫ్ ది అబోవ్. సో మనకి ఓపెన్ జైల్ అనేది పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్.
241 question. Dudhwa Dam is built across which river in Chhattisgarh? దుధ్వా ఆనకట్ట ఛత్తీస్గఢ్లో ఏ నది మీద నిర్మించబడింది? నర్మదా రివర్, మహానది రివర్, కావేరీ రివర్, యమునా రివర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి మహానది రివర్. సో దుధ్వా ఆనకట్ట అనేది మనకి ఛత్తీస్గఢ్లోని మహానది రివర్ మీద దీన్ని నిర్మించారండి. సో ఇక్కడ రివర్స్ ఉన్నాయి కాబట్టి మనం రివర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ మహానది రివర్. ఈ రివర్ అనేది మనకి దీని యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మనకి ఛత్తీస్గఢ్లోనే దీని యొక్క జన్మస్థలం. మెయిన్ గా ఛత్తీస్గఢ్ లో బస్తర్ కొండలు అనేవి ఫేమస్ అన్నమాట. ఆ కొండలలో ఇది దీని యొక్క జన్మస్థలం, రైట్. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి ఎంత వరకు ప్రవహిస్తుంది? మహానది రివర్ అనేది ఛత్తీస్గఢ్ నుంచి మనకి ఒడిశా వరకు ప్రవహిస్తుంది, రైట్. సో ఇది మనకి ఒడిశా వరకు ప్రవహిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఒడిస్సాలో మెయిన్ గా అక్కడి వరకు వచ్చి ఈ మహానది రివర్ ఎక్కడ కలిసిపోతుంది అంటే మనకి బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట. సో ఒడిస్సాలోని కటక్ అనే ప్రాంతం సమీపంలో మనకి బంగాళాఖాతం, ఓకే. సో బే ఆఫ్ బంగ్లా అంటాము, రైట్. సో బంగాళాఖాతంలో ఇది కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ నర్మదా రివర్. సో నర్మదా రివర్ గురించి చూస్తే మనకి దీని యొక్క జన్మస్థలం వచ్చేసి మనకి మధ్యప్రదేశ్, రైట్. సో మధ్యప్రదేశ్లోని అమరకంటక్ ప్లేస్ పేరేంటి మనకి? అమరకంటక్ అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో దీని యొక్క జన్మస్థలం. సో ఇది మధ్యప్రదేశ్ అండ్ నెక్స్ట్ గుజరాత్ అలాగే మహారాష్ట్ర ఈ 3 ప్లేస్ల వరకు ఇది ప్రవహిస్తుంటుంది, రైట్. అండ్ ఇంకొకటి నర్మదా రివర్ ని ఏమని పిలుస్తారు అంటే లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకు అంటే మనకి ఈ మధ్యప్రదేశ్ గుజరాత్ యొక్క డైలీ నీడ్స్ అనేది అంటే అక్కడ పంటలు పండించడానికి అయితేనేమి వాళ్ళ యొక్క అవసరాలకి నీటి అవసరాలన్నీ కూడా వాళ్ళకి నర్మదా రివరే చూసుకుంటుంది అనమాట. అందుకని లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ అని ఏ నదిని అంటారు అంటే నర్మదా రివర్ ని పిలవడం జరుగుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇది గుజరాత్ లోని అరేబియా అంటే గుజరాత్ సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో ఇది మనకి కలిసిపోతుంది. నెక్స్ట్ కావేరీ నది. సో కావేరీ రివర్ యొక్క జన్మస్థలం వచ్చేసి మనకి కర్ణాటక. సో ఇది కర్ణాటక అండ్ తమిళనాడు ఈ 2 రాష్ట్రాల మధ్య ఇది ప్రవహించడం జరుగుతుంది ఈ కావేరీ నది అనేది. మెయిన్ గా కర్ణాటక ప్రాంతంలో దీని యొక్క జన్మస్థలం అన్నాం కదా. సో ఎక్కడ అంటే కూర్గ్ జిల్లాలోని తలై కావేరీ. సో తలై కావేరీ అనే ప్రదేశం వద్ద ఈ కావేరీ నది అనేది ప్రవహిస్తుంది, రైట్. ఆ తర్వాత ఇది మనకి తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అండ్ నెక్స్ట్ యమునా రివర్. సో యమునా రివర్ వచ్చేసి మనకి మెయిన్ గా చెప్పాలి అంటే ఇది గంగా నది యొక్క ఉపనది. అలాగే యమునా రివర్ గురించి చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో మనకి ఇది ప్రవహిస్తుంది. మెయిన్ గా ఉత్తరాఖండ్ లో దీని యొక్క జన్మస్థలం. అండ్ నెక్స్ట్ ఇది అలహాబాద్ లో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే అలహాబాద్ లో గంగా నది వద్ద ఇది కలిసిపోతుంది అనమాట యమునా రివర్ అనేది. 242 క్వశ్చన్. ద ఫోక్ డాన్స్ ఫుగ్డీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఫుగ్డీ అనేటటువంటి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్స్ వచ్చేసి మనకి గోవా, చెన్నై, తెలంగాణ, మధ్యప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి గోవా అన్నమాట. సో మెయిన్ గా గోవాలో ఫుగ్డీ అనే జానపద నృత్యం ఎప్పుడెప్పుడు వేస్తారు అంటే అక్కడ మనకి వినాయక చవితి, మనకి ఇక్కడ వినాయక చవితి ఉంది కదా అంటే గణేష్ చతుర్థి ఆ రోజున మెయిన్ గా అలాంటి టైంలో ఈ ఫుగ్డీ డాన్స్ అనేది జానపద నృత్యం అనేది వేయడం జరుగుతుంది. 243 క్వశ్చన్. టాలిన్ అనేది ఏ దేశం యొక్క అతిపెద్ద మరియు రాజధాని నగరం అడుగుతున్నారు. సో టాలిన్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ? సో ఇది క్యాపిటల్ సిటీ అండి టాలిన్ అనేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో దేని యొక్క క్యాపిటల్ అని అడుగుతున్నారు. దేని యొక్క క్యాపిటల్ మనకి టాలిన్ అనేది అంటే ఎస్టోనియా యొక్క రాజధాని ఏంటి మనకి టాలిన్ అన్నమాట, రైట్. సో ఎస్టోనియా గురించి చూస్తే మనకి ఎస్టోనియా కరెన్సీ వచ్చేసి మనకి యూరో. ఇదొక యూరప్ కంట్రీ. సో అందుకని చెప్పి దీని యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కంట్రీస్ చూసుకుంటే మనకి లాట్వియా, ఆమ్స్టర్డామ్ ఉన్నాయి. ఆమ్స్టర్డామ్ వచ్చేసి దేని యొక్క క్యాపిటల్ అంటే మనకి నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఏంటి మనకి ఆమ్స్టర్డామ్. అలాగే లాట్వియా క్యాపిటల్ వచ్చేసి మనకి రీగా అన్నమాట, రైట్. సో ఇది వీటి గురించి. నెక్స్ట్ 244 క్వశ్చన్.
వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లొకేటెడ్? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటి? ప్యారిస్, బెర్లిన్, లండన్, న్యూయార్క్. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? ఎక్కడుంది మనకి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్? అసలు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ఇది మనకి మానవ హక్కుల సంస్థ అన్నమాట. ప్రపంచ మానవ హక్కుల సంస్థ ఏది అంటే ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, రైట్? సో ఇది ఏం చేస్తుంది? మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ గురించి వాటిని కాపాడేందుకు ఇది పరిరక్షిస్తుంది. అంటే ఏవైనా కానీ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలగకుండా మెయిన్ గా ఇదే చూసుకుంటుంది అన్నమాట, రైట్? సో ఈ సంస్థ ఎప్పుడు స్థాపించారు అంటే 1961లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి లండన్. సో ఇంగ్లాండ్లోని లండన్ అన్నమాట, రైట్? సో ఇంకోటి ఏంటి అంటే దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా లభించింది. ఏ ఇయర్ లో అంటే 1977, రైట్? సో అది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూస్తే మనకి ప్యారిస్, బెర్లిన్, న్యూయార్క్ ఉంది. సో ప్యారిస్ కనుక చూస్తే మనకి ప్యారిస్ అనేది యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్, రైట్? సో ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అన్నమాట యునెస్కో. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం మనం? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్. అండ్ నెక్స్ట్ న్యూయార్క్ చూసుకుంటే మనకి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రైట్? అలాగే మనకి యుఎన్ఎఫ్పిఏ. సో యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, రైట్? సో ఇవన్నీ కూడా మనకేంటి? న్యూయార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, సో నెక్స్ట్ బెర్లిన్. సో బెర్లిన్ వచ్చేసి కొన్ని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా. సో అవి ఏ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. నేను కూడా ఆన్సర్ చేస్తాను కామెంట్ సెక్షన్ లోనే, రైట్? సో ఆన్సర్ ఇట్. సో బెర్లిన్ అనేది ఏ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్? అంటే ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలు కామెంట్ చేయండి మీకు తెలిసినంత వరకు. నెక్స్ట్ 245 క్వశ్చన్. వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ లొకేటెడ్? అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇది ఎక్కడుంది మనకి అంటే, సో అసలు దీన్ని ఎప్పుడు స్థాపించారు? మెయిన్ గా చూసుకుంటే మనకి దీన్ని 1905లో స్థాపించడం జరిగింది. అండ్ ఎక్కడ స్థాపించారు అంటే బుడాపెస్ట్ లో స్థాపించడం జరిగింది, రైట్? సో ఇందులో మనకి 187 మంది సభ్య దేశాలు ఉన్నారండి ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ లో. ఓకే, సో ఇది వెయిట్ లిఫ్టింగ్ సంబంధించింది ఈ ఫెడరేషన్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ వియన్నా ఉంది, రైట్? సో వియన్నా వచ్చేసి దేని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే చాలా ఉన్నాయి వియన్నా. సో ఒపాక్ మీరు వినే ఉంటారు. ఇది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నమాట. అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా వియన్నా వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. లైక్ ఐఏఇఏ, అంతర్జాతీయ అణు సంస్థ అంటాం కదా, అది వియన్నానే. అండ్ నెక్స్ట్ యుఎన్డిసిపి ప్రోగ్రామ్, అది కూడా వియన్నానే, రైట్? సో నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే యుఎన్ఐడిఓ అంటే ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, అది కూడా మనకి వియన్నా వచ్చేసి హెడ్ క్వార్టర్స్ అన్నమాట, రైట్? సో నెక్స్ట్ బెల్గ్రేడ్ వచ్చేసి మీరు ఆన్సర్ చేయాలి. 246th క్వశ్చన్. బల్ఫక్రమ్ నేషనల్ పార్క్ is situated at which place అని అడుగుతున్నారు. సో ఈ బల్ఫక్రమ్ నేషనల్ పార్క్ అనేది ఏ ప్రదేశంలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది మేఘాలయలో ఉందండి, రైట్? సో ఈ బల్ఫక్రమ్ నేషనల్ పార్క్ అనేది మనకి మేఘాలయలో ఉంది. అండ్ అస్సాంలో చూసుకుంటే మనకి మానస్ నేషనల్ పార్క్ ఇస్ ద ఫేమస్ వన్. అండ్ యునెస్కో కూడా గుర్తించడం జరిగింది ఈ హెరిటేజ్ పార్క్ ని. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి హెరిటేజ్ పార్క్ కాదు, నేషనల్ పార్క్ ని. ఈ నేషనల్ పార్క్ లో మనకి వన్ హార్న్ రైనోసిరోస్ అనేది ఫేమస్ అన్నమాట. అంటే ఒంటి కమ్ము ఉండేటటువంటి ఖడ్గమృగం ఫేమస్. నెక్స్ట్ గుజరాత్ లో గిర్ నేషనల్ పార్క్. సో ఇక్కడ మనకి టైగర్స్ ఫేమస్. సో టైగర్ ఆపరేషన్ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఈ గిర్ నేషనల్ పార్క్ కూడా ఉంది, రైట్? సో నెక్స్ట్ వన్ 247. In which Indian state Achnakamer Wildlife Sanctuary is situated? అచ్నాకమర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక.
సో ఈ అచ్నా కమర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మనకి ఛత్తీస్గఢ్లో ఉందండి. ఇది మనకి 1975లో దీన్ని స్థాపించడం జరిగింది, గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 248 క్వశ్చన్, ధీరుభాయ్ అంబానీ సోలార్ పార్క్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్. ఈ సోలార్ పార్క్ అనేది ఎక్కడుంది? ధీరుభాయ్ అంబానీ సోలార్ పార్క్. ఆప్షన్స్ మనకి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి ఎక్కడుందండి? ఇది మనకి రాజస్థాన్ లో ఉంది. మెయిన్ గా ఏ ప్రాంతంలో ఉంది రాజస్థాన్ లో? జైసల్మీర్ డిస్టిక్, జైసల్మీర్ జిల్లాలో మనకి ఈ ధీరుభాయ్ అంబానీ సోలార్ పార్క్ అనేది ఏర్పడడం జరిగింది. అండ్ ధీరుభాయ్ అంబానీ ఎవరు అంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, రైట్? సో అండ్ ఈ ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయాకే ఈ సోలార్ పార్క్ కి అతని నేమ్ పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 249th క్వశ్చన్, ప్రాగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ప్రాగ్ అనేది ఏ కంట్రీ యొక్క క్యాపిటల్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి వార్సా, చెక్ రిపబ్లిక్, ఆమ్స్టర్డామ్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి చెక్ రిపబ్లిక్. సో ప్రాగ్ అనేది చెక్ రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ అన్నమాట. సో చెక్ రిపబ్లిక్ కరెన్సీ ఏంటి మనకి అంటే చెక్ కొరునా. సో కరెన్సీ వచ్చేసి చెక్ కొరునా, రైట్? KORUNA, రైట్? సో నెక్స్ట్ వార్సా. సో వార్సా వచ్చేసి మనకి పోలాండ్ క్యాపిటల్ అన్నమాట. సో పోలాండ్ క్యాపిటల్ ఏంటి? వార్సా. అండ్ ఆమ్స్టర్డామ్ వచ్చేసి మనకి నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్, రైట్? 250th క్వశ్చన్, ఇంపర్ఫెక్ట్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్. ఇంపర్ఫెక్ట్ అనేది ఇది ఒక బుక్ అండి. ఇంపర్ఫెక్ట్ అనేది అది ఎవరి యొక్క ఆత్మకథ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి సంజయ్ మంజ్రేకర్, ఉసేన్ బోల్ట్, విన్స్టన్ చర్చిల్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇంపర్ఫెక్ట్, అది మనకి సంజయ్ మంజ్రేకర్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఉసేన్ బోల్ట్. సో ఇతను వచ్చేసి జమైకన్ స్ప్రింటర్. సో జమైకా చెందిన వ్యక్తి. సో ఇతను స్ప్రింటర్ అన్నమాట, రైట్? సో హుసేన్ బోల్ట్ అంటే నాకు తెలిసి ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, అందరికీ తెలుసు. నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్. సో ఇతను వచ్చేసి మనకి యునైటెడ్ కింగ్డమ్ యొక్క పిఎం అన్నమాట, రైట్? సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ విన్స్టన్ చర్చిల్. ఓకే, సో 250th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద సంజయ్ మంజ్రేకర్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.